సకల విఘ్నాలను తొలగించి దేవాది దేవుడు గణపతి. అమ్మ చేతిలో పసుపు బొమ్మగా పుట్టి శివుడితో తలపడి శిరస్సును కోల్పోయి గజాసురుని తలతో గజనానుడిగా అవతరించి భాద్రపద శుక్ల చవితి నాడు విఘ్నాధిపతిగా స్నానం పొందాడు. అందుకే మనం చేసే ప్రతి శుభకార్యానికి మొదట ఆయనకే పూజ. కానీ గణేష్ పూజ ఒకప్పుడు కేవలం గృహ పూజ మాత్రమే. 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలనలో సామూహిక సమావేశాలపై కఠినమైన నిషేధాలు అమలయ్యాయి. అయినప్పటికీ భారత స్వతంత్ర సమరయోధుడు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఈ పండుగకు ఒక కొత్త దిశను చూపించారు. 1892లో బ్రిటిష్ ప్రభుత్వం పబ్లిక్ అసెంబ్లీ యాక్ట్ ద్వారా పెద్ద సభలపై ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో తిలక్ ప్రజలను ఏకం చేసి జాతీయ స్ఫూర్తిని రగిలించడానికి గణపతిని వేదిక వాడాలని సంకల్పించారు. ఆయన 1893లో మొదటిసారి సార్వజనిక గణపతి ఉత్సవాలను ప్రారంభించారు. గణపతికి అందరికీ సమానమైన ఆరాధన ఉందని గ్రహించిన తిలక్ గారు ఈ ఉత్సవాన్ని రూపుదిద్దారు. అందుకే భక్తి కలిసినప్పుడు శక్తి పుడుతుంది, ఐక్యత వెలిగినప్పుడు విజయాలు వస్తాయి. ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో మీ ప్రతి ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటూ భక్తి, ధైర్యం, ధర్మం ఇవన్నీ మనలో వికసించాలని అభిరామ్ ఐఏఎస్ అకాడమీ ఆకాంక్షిస్తుంది. మీ అందరికీ హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు.